అవే కష్టాలు, అవే స్థాయిలో ఇబ్బందులు. రోజులు గడుస్తున్నా, వారాలు గడిచిపోతున్నా తెలంగాణ రైతుల యూరియా వెతలు మాత్రం తీరట్లేదు. చాలా చోట్ల పెద్ద పెద్ద క్యూ లైన్లు, రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న అన్నదాతల బాధలు సర్వసాధారణంగా మారిపోతూ ఉన్నాయి. తెలంగాణలో రైతుల యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. అనేక చోట్ల యూరియా కోసం క్యూ లైన్లలో బారులు తీరిన రైతులు తమకు ఎప్పుడు యూరియా దొరుకుతుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. పలు చోట్ల యూరియా స్టాక్ లేకపోవడంతో ఆగ్రహం చెందిన అన్నదాతలు ఎరువులు కావాలంటూ రోడ్డెక్కి ఆందోళనలకు దిగుతున్నారు. హుస్నాబాద్ లో యూరియా కోసం రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. మంత్రి పొన్నం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు రైతులు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఆగ్రహించిన రైతులు క్యాంప్ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. ఈ క్రమంలో రైతులతో మాట్లాడేందుకు వచ్చిన తహసీల్దార్ కాళ్లు పట్టుకొని తమకు యూరియా ఇప్పించాలని ఓ రైతు వేడుకున్నాడు. హన్మకొండ జిల్లా పరకాలలో రైతులు యూరియా కోసం బారులు తీరారు. వ్యవసాయ సహకార సంఘం కేంద్రంలో యూరియా బస్తాల టోకెన్ల కోసం ఉదయం నుంచే ఎదురు చూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఎరువుల కోసం ఆందోళనకు దిగిన రైతులపై ఎంపీఓ దురుసుగా ప్రవర్తించారు. నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలో యూరియా ఇవ్వాలని నిరసన చేపట్టారు రైతులు. వారిపై ఎంపీఓ శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతుల్ని కార్యాలయం నుంచి బయటకు నెట్టేశారు. మరిపేటలో పలువురు రైతులపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిన్న యూరియా కోసం మరిపేట సొసైటీ దగ్గర ఆందోళన దిగిన రైతులు గేట్లు దూకి యూరియా బస్తాల్ని తీసుకెళ్లారు. సొసైటీ నిర్వాహకుల ఫిర్యాదుతో రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూరియా బస్తాలు అప్పగించాలని అధికారులు హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం సమీపంలో అక్రమంగా యూరియా తరలిస్తున్న లారీని పోలీసులు సీజ్ చేశారు. దీనిపై పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. మరికొన్ని జిల్లాల్లో కూడా ఈ రకమైన పరిస్థితులే కనిపించాయి. నిజామాబాద్ జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో రైతులు ఎరువుల కోసం క్యూ లైన్లలో కష్టాలు పడుతుండగా మరోవైపు యూరియా దొరకడం లేదని మెదక్లోని పలు చోట్ల అన్నదాతలు ఆందోళనలకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమంగా యూరియా కొరత సృష్టించిందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. యూరియా బ్లాక్ మార్కెటింగ్ ను సర్కార్ అరికట్టలేకపోతోందని విమర్శించారు. యూరియా కొరత కృత్రిమంగా కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. వాళ్ళు దళారీలో బ్లాక్ మార్కెటింగ్ ఆపలేకపోతున్నారు. మేము ఇప్పటి వరకు ఖరీఫ్ ఒక సీజన్లో ఎంత అవసరం ఉంటే అంత ఇచ్చినాము. ఏదో కొంత 10,000, 20,000 టన్నులు అది కూడా దారిలో ఉన్నాయి. మేము అతి కష్టంతో దేశవ్యాప్తంగా కూడా ఏ రైతుకు నష్టం కాకుండా యూరియా దేశమంతా కూడా మేము సరఫరా చేస్తున్నాము. ఇందులో ఎటువంటి మీరు భయపడాల్సిన అవసరం లేదు. రైతులు చెప్తా ఉన్నాను, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పొరపాటు వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితి రైతులకు వచ్చింది. కేంద్రానికి ముందు చూపు లేకపోవడం వల్లే రైతులకు యూరియా కష్టాలు వచ్చి పడ్డాయన్నారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటికీ అరాకొరగానే రాష్ట్రానికి యూరియా ఇచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క ముందు చూపు లేకపోవటం, అదేవిధంగా ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి యూరియాని ఇంపోర్ట్ చేసుకోలేకపోవటం, దేశవాళీ పరిశ్రమలను కూడా ఉత్పత్తిలో ఎక్కడా కూడా అనుకున్న సమయానికి అనుకున్న టైంకి ఉత్పత్తి చేయలేకపోవటం మూలన ఈనాడు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి యూరియా కొరత తెలంగాణని కూడా పీడిస్తుంది. మాకు చెప్పినటువంటి 9,80,000 టన్నుల్లో ఇప్పటికీ 5,30,000 మాత్రమే కేంద్ర ప్రభుత్వం సప్లై చేయగలిగింది. అది అరాకొర. ప్రతి నెలలో కూడా డిఫిసిట్ పెట్టారు. ఓవైపు యూరియాపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంటే మరోవైపు తమ యూరియా కష్టాలు ఎప్పుడు తీరుతాయని రైతులు ఎదురు చూస్తున్నారు.